ఓకే, జాయిన్ అయ్యారమ్మా? ఇంకా 2 మెంబర్స్ జాయిన్ అవ్వాలి. సో దిస్ ఈస్ ద కనెక్షన్ టైప్స్ అమ్మా. సో టోటల్ గా 5 టైప్స్: సిరీస్ కనెక్షన్, ప్యారల్ కనెక్షన్, సిరీస్ ప్యారల్ కనెక్షన్, and delta connection and star connection. These are the 5 type of connections required to connect a resistor. ఓకే, అర్థమైందమ్మా క్లారిటీగా రెసిస్టర్ ఎన్ని వేస్ లో కనెక్ట్ చేస్తాము? ఎనీవన్ టెల్ మీ? సో నెక్స్ట్ వన్ ఇస్ ద కనెక్షన్. సో కనెక్షన్ ఎలా ఉంటుందో చూద్దామమ్మా. సో ఇన్ సిరీస్ వోల్టేజ్ డివైడ్స్ బట్ కరెంట్ రిమైన్స్ ద సేమ్. అంటే మనకి రెసిస్టర్ ని సిరీస్ లో కనెక్ట్ చేసినప్పుడు వోల్టేజ్ అనేది డివైడ్ అవుతా ఉంటుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 రెసిస్టర్స్ ని సిరీస్ లో కనెక్ట్ చేశాను. R1, R2, R3. సో సమ్ వోల్టేజ్ సోర్స్ నుంచి నేను అవుట్పుట్ ని ఇక్కడ తీసుకుంటున్నాను. సో ఏమవుతుందంటే సిరీస్ లో వోల్టేజ్ అనేది డివైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వోల్టేజ్ వచ్చేసి 5 వోల్ట్స్ ఇచ్చాను. సో 5 వోల్ట్స్ వోల్టేజ్ ఇచ్చినప్పుడు ఈ సర్క్యూట్ లో సిరీస్ కనెక్షన్ ఏమవుతుందంటే 5 వోల్ట్స్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ 1 వోల్ట్, ఇక్కడ సమ్ 1 వోల్ట్ వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది. ఇక్కడ ఒక 1 వోల్ట్, ఇక్కడ ఒక 1 వోల్ట్. సో వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ ది టోటల్ సర్క్యూట్? వోల్టేజ్ ఎంత వస్తుందమ్మా అవుట్పుట్ లో? సో ఈ సర్క్యూట్ లో టోటల్ వోల్టేజ్ ఎంత వస్తుంది ఇప్పుడు? సో చూడండి అమ్మా, ఇన్ సిరీస్ వోల్టేజ్ అనేది డివైడ్ అవుతుంది బట్ కరెంట్స్ రిమైన్స్ ద సేమ్. అంటే దిస్ ఈజ్ ఏ సర్క్యూట్. సో 3 రెసిస్టర్ ని సిరీస్ లో కనెక్ట్ చేశాను, వోల్టేజ్ సప్లై ఇచ్చాను. నేను నెక్స్ట్ ఇక్కడ అవుట్పుట్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను. సో ఈ సిరీస్ కనెక్షన్ వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనం ఇచ్చే ఇన్పుట్ 5 వోల్ట్స్ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఇక్కడ 1 వోల్ట్ డ్రాప్ అవుతుంది, ఇక్కడ 1 వోల్ట్, ఇక్కడ 1 వోల్ట్. టోటల్ గా మనకి 3 వోల్ట్స్ అనేవి మనకి ఇక్కడ డ్రాప్ అయ్యి వోల్టేజ్ అనేది డివైడ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద రూల్. ఇన్ సిరీస్ వోల్టేజ్ అనేది డివైడ్ అవుతుంది బట్ కరెంట్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. సో ఇక్కడ చూసినప్పుడు కరెంట్ సేమ్ గా ఉంటుంది, R2 దగ్గర సేమ్ ఉంటుంది, R3 దగ్గర సేమ్ అవుతుంది. సో దీన్ని ఎలా మనం డిఫైన్ చేస్తామంటే ఇన్ సిరీస్ వోల్టేజ్ ఇస్ డివైడ్ బట్ కరెంట్ ఈస్ సేమ్. కరెంట్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. ఓకేనా? అర్థమైందమ్మా చెప్పింది? రెస్పాండ్ ప్లీజ్. Yes, sir. ఓకే, సో దిస్ ఇస్ ద కనెక్షన్. చూడండి అమ్మా ఇక్కడ. సో బ్యాటరీ కనెక్ట్ చేశాను, ఒక 3 బ్యాటరీని సిరీస్ లో కనెక్ట్ చేసుకున్నాను. సో బ్యాటరీస్ నుంచి నేనేం కనెక్ట్ చేశాను? ఒక లైట్ కి కనెక్ట్ చేసుకున్నాను, త్రూ స్విచ్ ఒకటి కనెక్ట్ చేశాను సిరీస్ లో, అండ్ రెసిస్టర్ ని కనెక్ట్ చేశాను. సో ఈ బ్యాటరీ నుంచి సప్లై అనేది ఏమవుతుందంటే రెసిస్టర్, ఇది ఇస్ ద పాజిటివ్ టెర్మినల్, ఇది ఇస్ ద నెగిటివ్ టెర్మినల్. ఈ 3 బ్యాటరీస్ ని సిరీస్ లో కనెక్ట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాటరీ యొక్క వోల్టేజ్, ఒక్కో బ్యాటరీ 1 వోల్ట్ అనుకోండి. 1 వోల్ట్, 1 వోల్ట్, 1 వోల్ట్. సో టోటల్ వోల్టేజ్ V ఈక్వల్ టు 3 వోల్టేజ్ సప్లై అనేది ఈ సర్క్యూట్ వేస్తున్నాను. ఇక్కడ రెసిస్టర్ ని యూజ్ చేస్తున్నాను. సో రెసిస్టర్ ఏం చేస్తుందంటే ఈ లైట్ బల్బ్ కి ఎంతైతే ఎలక్ట్రిసిటీ కావాలో అంతే జనరేట్ చేస్తుంది. ఏమైనా ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేస్తుంది అంటే వాటిని అపోజ్ చేసి లైట్ కి ఎంత కావాలో అంత పంపిస్తుంది. సో ఈ స్విచ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఈ పవర్ ని ఆన్ అండ్ ఆఫ్ చేయొచ్చు. అంటే సర్క్యూట్ లో ఫ్లో అయ్యే కరెంట్ ని ఇక్కడ స్విచ్ యూజ్ చేసి ప్లస్ మైనస్, నథింగ్ బట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ స్విచ్? స్విచ్ ఈజ్ యూజ్డ్ టు పర్ఫార్మ్ ద
ఆన్ ఆఫ్ కండిషన్స్ ఆర్ ఆపరేషన్ ని పర్ఫామ్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఆన్ చేసినప్పుడు ఈ పాజిటివ్, ఇటు నుంచి వచ్చిన పాజిటివ్ అండ్ ఇటు నుంచి వచ్చిన నెగిటివ్ అనేది బల్బ్ కి పాస్ అయ్యి మనకి లైట్ అనేది బ్లింక్ అవుతా ఉంటుంది. సో రెసిస్టర్ ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ల్యాంప్ కి 1.4 వోల్ట్స్ ఉంటే చాలు లైట్ బ్లింక్ అవుతుంది అనుకుంటే, బట్ ఈ మన బ్యాటరీని 3 వోల్ట్స్ సప్లై ఏం చేస్తున్నాం, రెసిస్టర్ ఏం చేస్తుందంటే అపోజ్ ఇస్తుంది. ఓన్లీ వచ్చిన 3 వోల్ట్స్ ని 1.5 వోల్ట్స్ మాత్రమే అలౌ చేసి ఇక్కడ రిమైనింగ్ 1.4s ని అపోజ్ చేసి పంపిస్తుంది. సో దిస్ ద పర్పస్ ఆఫ్ రెసిస్టర్. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి అమ్మా. సో దిస్ ద కనెక్షన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. ప్యారలల్ కనెక్షన్ అంటే ఈ టైప్ ఆఫ్ కనెక్షన్. సో రెసిస్టర్ ని ఇలా ప్యారలల్ లో కనెక్ట్ చేసుకుంటాం. దిస్ ఇస్ ద సిరీస్ కనెక్షన్. సో R1 R2 దీస్ టూ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఓకే, దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ parallel resistors. 1 by R equal to 1 by R1 plus 1 by R2. సో దీన్ని ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది, R equal to సో 1 by R1 plus 1 by R2. సో బేసిస్ ఏమవుతాయంటే మల్టిప్లికేషన్ అవుతాయి. సో ఇప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది, R1 R2 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ R2 plus R1 అవుతుంది. ఓకేనా? దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ R ఈక్వలెంట్. ఇక టూ రెసిస్టర్ యూజ్ చేస్తాం కాబట్టి మనకి R2 plus R1 by R1 R2 వచ్చింది. ఓకే, దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ ద సిరీస్ రెసిస్టర్స్ R1 plus R2. ఓకే, క్లారిటీగా అర్థమైందా అమ్మా రెసిస్టర్ గురించి? Yes, sir. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇస్ రెసిస్టెన్స్. సో రెసిస్టెన్స్ అంటే ఏం చెప్తున్నాము, పారామీటర్ అన్నాం. ఓకేనా? రెసిస్టర్ అనేది కాంపోనెంట్ అవుతుంది. రెసిస్టెన్స్ ఈస్ ద పారామీటర్ ఆఫ్ ఏ రెసిస్టర్. ఓకే, సో రెసిస్టెన్స్ ని మనం R తో ఇండికేట్ చేస్తాము. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రెసిస్టెన్స్? అపోజ్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. అంటే రెసిస్టర్ కి రెసిస్టెన్స్ డిఫరెన్స్ అర్థమైందా అమ్మా? రెసిస్టర్ అనేది మనం యూజ్ చేసే కాంపోనెంట్. సో అది పారామీటర్ జనరేట్ చేసేది రెసిస్టెన్స్. ఓకేనా? సో దిస్ ఇస్ ద వర్కింగ్ ఈజ్ సేమ్ యాజ్ ద రెసిస్టర్. ఓకే, ఇట్ డిపెండింగ్ అపాన్ ద మెటీరియల్ మీద, లెంత్ మీద అండ్ ఏరియా క్రాస్ సెక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? సో రెసిస్టెన్స్ ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఎలక్ట్రిక్ కరెంట్ ని ఫ్లో చేయడానికి. అండ్ ఆల్సో ఇట్ డిపెండ్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే కండక్టర్ యొక్క మెటీరియల్ మీద, దాని యొక్క లెంత్ ఎంత ఉంది, దాని యొక్క ఏరియా ఎంత ఉందో దాని మీద డిపెండ్ అయి ఉండి మనకి రెసిస్టెన్స్ అనేది వర్క్ అవుతా ఉంటుంది. ఓకేనా? సో కండక్టర్ ఈజ్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కండక్టర్? సో కండక్టర్ ఎలా చెప్తాము? సో ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. మెటీరియల్స్ are divided into 3 types. What are the 3 types? Anyone tell me? Length of the conductor, cross section of the conductor. No, materials are divided into 3 types. First is the conductors, insulators, semiconductors. These are the 3 types of materials used in our electronic circuits. ఈ మెటీరియల్స్ ఏంటి? ఫస్ట్ వన్ ఇస్ ద కండక్టర్స్, ఇన్సులేటర్స్, సెమీ కండక్టర్స్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కండక్టర్? కండక్టర్ అంటే ఏంటి? విచ్ కెన్ కండక్ట్స్ ద ఎలక్ట్రిక్ కరెంట్. అంటే తన గుండా ఎలక్ట్రిసిటీని పాస్ చేసుకునే అన్ని కండక్టర్సే. వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ కండక్టర్? ఎనీవన్ టెల్ మీ? Copper wires. కాపర్ వైర్. నెక్స్ట్ ఐరన్ రాడ్ కానీ. ఓకేనా? సో Wood, sir. ఐరన్ రాడ్ నెక్స్ట్ కాపర్ కండక్టర్ అంటే వాటి మీద మనకి కరెంట్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో ఇన్సులేటర్. సో ఇన్సులేటర్ ని ఎందుకు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్
Okay, this is the conductor. What is mean by insulators? Insulator is nothing but which cannot pass the flow of electric current. అంటే తన గుండా ఎలాంటి పవర్ ని నథింగ్ బట్ ఎలాంటి కరెంట్ ని అది పాస్ చేసుకోవట్లేదు అనుకుంటే అది ఇన్సులేటర్ అవుతుంది. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఇన్సులేటర్స్? ఎనీవన్ టెల్ మీ. అంటే అసలు ఎలక్ట్రిసిటీ రబ్బర్ పాస్ అవుతుంది. ఏంటివమ్మా? సార్ రబ్బర్. రబ్బర్ అండ్ పేపర్. Plastic. పేపర్ గుండా పాస్ అవుతుందా? No, sir. వుడ్. వుడ్ చెక్క. Glass. సో మా అన్మ్యూట్ చేసుకోండి. అదే మ్యూట్ అని అన్మ్యూట్ చేసుకోండి. ఆల్రెడీ మాట్లాడే వాళ్ళు మాత్రమే అన్మ్యూట్ చేసి మాట్లాడండి, రిమైనింగ్ వాళ్ళు మ్యూట్ చేసుకోండి. ఓకే, సో నాయిస్ యాడ్ అయ్యి వాయిస్ అనేది 2 times వినపడుతుంది కదా. సో మ్యూట్ చేసుకుని ఎవరైతే మాట్లాడతారో వాళ్ళే అన్మ్యూట్ చేయండి. ఓకే, సో రబ్బర్, పేపర్ అండ్ వుడ్, దీస్ 3 ఆర్ ద ఇన్సులేటర్స్. సో వీటి గుండా ఎలాంటి ఎలక్ట్రికల్ అనేది పాస్ అవ్వదు. ఓకే, సో థర్డ్ వన్ ఇస్ ద సెమీ కండక్టర్స్. వాట్ ఈస్ మీన్ బై సెమీ కండక్టర్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సెమీ కండక్టర్? సో ఫస్ట్ ఏం చెప్పాము? కరెంట్ ని పాస్ చేసుకునేది కండక్టర్ అన్నాము. ఇన్సులేటర్ అంటే ఏం చెప్పాము? అసలు దాని గుండా పాస్ చేయలేము. సో థర్డ్ వన్ ఇస్ ద సెమీ కండక్టర్స్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సెమీ కండక్టర్స్? పార్షియల్లీ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. అంటే పార్షియల్ గా వాటి గుండా మనం కరెంట్ ని పాస్ చేస్తే అవి సెమీ కండక్టర్స్ అవుతాయి. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చేసి సిలికాన్ మెటీరియల్, సిలికాన్ అండ్ జెర్మేనియం. సో ఈ 2 types ఆఫ్ కాంపోనెంట్స్ ని మనం సెమీ కండక్టర్ లో యూజ్ చేస్తారు. మనం ఐసీస్ తెలుసా అమ్మా? ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ చిప్స్ ఉంటాయి కదా. సో మన ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అన్నింటిలో ఐసీస్ ఉంటాయి. ఆ ఐసీని మనం మ్యానుఫ్యాక్చర్ చేయడానికి యూజ్ చేసేవే ఈ సెమీ కండక్టర్స్ అమ్మా. మన రెసిస్టర్లు కానీ, డయోడ్స్ కానీ, నెక్స్ట్ ఇంకా ట్రాన్సిస్టర్స్ కానీ, ఐసీస్ కానీ, ఇవన్నీ మనం యూజ్ చేసేది సెమీ కండక్టర్ని యూజ్ చేసే మనం డిజైన్ చేస్తాం. సెమీ కండక్టర్ ఏం చేస్తుంది? పార్షియల్లీ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, అంటే పార్షియల్గా పాస్ చేస్తుంది అంతే. ఓకేనా? సో పార్షియల్గా పాస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి సర్క్యూట్లో కాంపోనెంట్స్ అనేవి డ్యామేజ్ అవ్వవు. ఓకే, సో అందుకనే ఈ సెమీ కండక్టర్ని యూజ్ చేస్తున్నాము. ఎగ్జాంపుల్ వచ్చేసి సెమీ కండక్టర్కి సిలికాన్ అండ్ జెర్మేనియం. ఓకే, సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే బై యూజింగ్ ఆఫ్ ఓమ్స్ లా. ఓమ్స్ లా ఇట్ స్టేట్స్ దట్. సో ఓమ్స్ లా అంటే ఏంటమ్మా? ఎనీవన్ టెల్ మీ ఓమ్స్ లా. Voltage is inversely proportional to current, sir. సో వోల్టేజ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కరెంట్. సో వోల్టేజ్ ని తో రిప్రజెంట్ చేసాము, కరెంట్ నేమో ఐతో రిప్రజెంట్ చేసాము. అంటే వోల్టేజ్ కి కరెంట్ ఒక రిలేషన్ ఫైండ్ అవుట్ చేస్తే దాన్నే మనం ఓమ్స్ లా అంటారు. సో ఈ ప్రపోర్షనల్ మనం తీయడానికి ఏం చేస్తామంటే ఒక ఈక్వల్ టు పెట్టి ఒక కాన్స్టెంట్ తీసుకున్నాము. ఆ కాన్స్టెంట్ అనేది ఆర్, అంటే రెసిస్టర్. ఓకే, the formula for Ohm's law equal to V equal to IR. ఓకేనా అర్థమైందా? ఈ కాన్సెప్ట్ వచ్చేసి ఓమ్స్ లా. ఎస్ సార్. అంటే ఒక సర్క్యూట్ లో వోల్టేజ్ అండ్ కరెంట్ ని ఒక రిలేషన్ ఫైండ్ అవుట్ చేయడాన్ని ఓమ్స్ లా అంటారు. V ఈక్వల్ టు IR ఇస్ ద ఫార్ములా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్క్యూట్ లో మనకి వోల్టేజ్ ని ఫైండ్ అవుట్ చేయమంటే వాడు కరెంట్ అండ్ రెసిస్టెన్స్ ఇచ్చేసి వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయమంటే V ఈక్వల్ టు IR అవుతుంది. అదే మనం కరెంట్ ని ఫైండ్ అవుట్ చేయమంటే వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కరెంట్? I ఈక్వల్ టు V by R. P బై ఆర్. అంటే ఆర్ ఏమవుతుందమ్మా? మల్టిప్లికేషన్ ఇక్కడ డివైడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆర్ ని ఫైండ్ అవుట్ చేయమంటే ఆర్ ఈక్వల్ టు సో ఆర్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే వాట్ ఈస్ ద ఫార్ములా? ఆర్ ఈక్వల్ టు
V by I. మనం వోల్టేజ్ కరెంట్ ఇస్తే R ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? సో by using of Ohm's law, we can calculate the voltage, current and resistance. Okay. So what is the units of the resistance? ఒక సర్క్యూట్ లో రెసిస్టర్ ని మెజర్ చేయాలంటే units of ohms. ఓమ్స్ సార్. సో నెక్స్ట్ వన్ ఇస్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద రెసిస్టెన్స్. అంటే రెసిస్టర్, మనం సర్క్యూట్ లో రెసిస్టర్ యూజ్ చేస్తాం కదమ్మా, ఆ రెసిస్టర్ అనేది ఎలాంటి ఫ్యాక్టర్ కి ఎఫెక్ట్ అవుతుందో మనం ఇక్కడ చూద్దాం. ఓకే. సో మెటీరియల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. ఒక సర్క్యూట్ లో మెటీరియల్ యూజ్ చేస్తాం కదా, కండక్టర్ కానీ ఇన్సులేటర్ కానీ సెమీ కండక్టర్ కానీ, డిపెండింగ్ ఆన్ ద మెటీరియల్ ద రెసిస్టెన్స్ వాల్యూ ఈజ్ ఎఫెక్టింగ్. ఓకేనా? డిపెండింగ్ అపాన్ ద మెటీరియల్ బట్టి డిఫరెంట్ మెటీరియల్ యూజ్ చేయడం వల్ల రెసిస్టివిటీ అనేది వేరీ అవుతూ ఉంటుంది. అంటే రెసిస్టెన్స్ యొక్క వాల్యూ అనేది వేరీ అవుతూ ఉంటుంది. సో ఒక రెసిస్టర్ కి పారామీటర్ వచ్చేసి రెసిస్టెన్స్ ఉంటుంది. సో అది కండక్ట్ అయ్యేది ఎలా కనెక్ట్ అవుతుంది అంటే రెసిస్టివిటీ. సో దీన్ని మనం సింబల్ వచ్చేసి పిఎం, పితో ఇండికేట్ చేస్తాం. ఇలా కొంచెం క్రాస్ గా రాయాలి. దిస్ ఇస్ ద సింబల్ ఫర్ రెసిస్టివిటీ. దీన్ని మనం రో అంటారు. ఓకేనా? అర్థమైందా అమ్మా? సో రెసిస్టర్ ని ఏ ఫ్యాక్టర్స్ ని ఎఫెక్ట్ అవుతాయంటే డిఫరెంట్ మెటీరియల్ యూజ్ చేయడం వల్ల మనకి రెసిస్టివిటీ అనేది వేరీ అవుతుంది. సో లెంత్ ఆఫ్ ది కండక్టర్, అంటే కండక్టర్స్ ని తీసుకుంటాం కదా, ఆ లెంత్ అనేది లాంగ్ లెంత్ అవడం వల్ల రెసిస్టర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ దాని యొక్క ఏరియా, క్రాస్ సెక్షనల్ ఏరియా వల్ల కూడా రెసిస్టర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అండ్ టెంపరేచర్, అంటే సర్క్యూట్ లో మనకి హై వోల్టేజ్ వచ్చినప్పుడు సో ఏమవుతుందంటే రెసిస్టర్ ఏమవుతుందంటే ఆ హై వోల్టేజ్ ని అబ్జర్వ్ చేసుకొని ఇన్స్టెడ్ అయ్యి టెంపరేచర్ ని రిడ్యూస్ చేస్తుంది. ఓకేనా? సో సో దిస్ 4 టైప్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. ఓకేనా? రెసిస్టర్స్ ని ఎఫెక్ట్ చేస్తాయి. ఓకేనా? క్లారిటీగా అర్థమైందమ్మా? సో ఫస్ట్ వన్ ఇస్ ద మెటీరియల్స్, లెంత్, cross sectional area and temperature. These 4 coefficients or factors are affected to resistor. Okay now. So next one is the types of resistance. And the resistance any types lo manaki untundi. So first one is the static resistance and dynamic resistance. What is mean by static? Static and ఏంటంటే constant resistance value. Second one is the dynamic resistance, changes with voltage or current. అంటే డైనమిక్ రెసిస్టెన్స్ అంటే చేంజ్ అవుతా ఉంటుంది. అది వోల్టేజ్ అయినా అవ్వచ్చు, కరెంట్ అయినా అవ్వచ్చు. దీస్ ఆర్ ద 2 టైప్స్ ఆఫ్ రెసిస్టెన్స్ టైప్స్ ఇవి. సో ఈ రెసిస్టెన్స్ ని నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఏంటంటే ఎక్కడ యూజ్ చేస్తారంటే వోల్టేజ్ ని డివైడ్ చేయడంలో, నెక్స్ట్ కరెంట్ అనేది లిమిటెడ్ గా పాస్ అవ్వాలని అప్లికేషన్స్ లో, పవర్ డిసిపేషన్ ఉన్న అప్లికేషన్ లో, అండ్ సిగ్నల్ ఎటెన్యుయేషన్. దిస్ 4 టైప్స్ లో మనం ఏం చేస్తామంటే రెసిస్టెన్స్ ని యూజ్ చేస్తాము. ఓకే, క్లారిటీగా అర్థమైందా అమ్మా? ఎనీవన్ రెస్పాండ్? ఎస్ సార్. దిస్ 4 టైప్స్ ఆఫ్ అప్లికేషన్ మనం రెసిస్టెన్స్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ దీస్ ఆర్ ద రెసిస్టెన్స్ స్పెసిఫికేషన్. సో స్పెసిఫికేషన్స్ అంటే ఏంటి? ఒక రెసిస్టర్కి ఏమేమి ఉంటాయో చెప్తాం. ఓకేనా? సో రెసిస్టర్కి రెసిస్టర్ వాల్యూ ఉంటుంది. ఆ రెసిస్టర్ వాల్యూని ఓమ్స్లో మనం మెజర్ చేస్తాం. సెకండ్ వన్ ఇస్ టాలరెన్స్. టాలరెన్స్ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా, ఖచ్చితంగా యాక్యురసీ ఎంతైతే ఉందో రెసిస్టర్ వాల్యూస్ని దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము. సో టాలరెన్స్ని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే పర్సంటేజ్తో మనం డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఇస్ ద స్పెసిఫికేషన్స్ ఏంటి? పవర్ రేటింగ్. సో పవర్ ఎంత జనరేట్ అవుతుంది, సో ఎంత మ్యాక్సిమం పవర్ అనేది అక్కడ అవుతుంది, డబ్ల్యూతో ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ వోల్టేజ్ రేటింగ్. సో వాట్ ఈస్ మీన్ బై వోల్టేజ్ రేటింగ్? మ్యాక్సిమం వోల్టేజ్ అనేది ఎంతవరకు విత్ స్టాండ్ అయ్యిందో మనం డిఫైన్ చేసేది వోల్టేజ్ రేటింగ్. సో వోల్టేజ్ యూనిట్స్ ఆర్, వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ వోల్టేజ్? వోల్ట్స్. Volts. That's why it is indicated by V. Okay. Next one is the temperature coefficient. So temperature coefficient TCR.
టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టర్. ఓకే, సో చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ విత్ టెంపరేచర్ అంటే రెసిస్టెన్స్ వాల్యూని చేంజ్ చేసినప్పుడు టెంపరేచర్ కూడా చేంజ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇస్ టెంపరేచర్ రేంజ్. సో ఒక సర్క్యూట్లో ఒక రెసిస్టర్ అనేది వర్క్ అవ్వాలంటే దాని యొక్క ఆపరేటింగ్ రేంజ్ అనేది ఉంటుంది. సో ఆపరేటింగ్ రేంజ్ యొక్క టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ ఇస్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్. వాట్ ఈస్ మీన్ బై ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అంటే పర్ఫార్మింగ్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ అంటే డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ మీద మనం వర్క్ అయి చేస్తే అవి ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్. దిస్ ఈజ్ ఏ స్పెసిఫికేషన్ ఆఫ్ రెసిస్టర్. ఓకేనా. నెక్స్ట్ వన్ ఇస్ అ నాయిస్ లెవెల్. సో నాయిస్ ఈజ్ నథింగ్ బట్ సో నాయిస్ అంటే ఏంటమ్మా? ఎనీవన్ టెల్ మీ నాయిస్? Sound. సో నథింగ్ బట్ నాయిస్ అంటే సౌండ్ కాదమ్మా, సమ్ టైప్ ఆఫ్ డిస్టర్బెన్స్. అది డిస్టర్బెన్స్ ని మనం ఏమంటారంటే నాయిస్ అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం కాల్స్ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక్కోసారి మనం ఏం వాడతామంటే యూజ్ చేస్తామంటే నాయిస్ యాడ్ అవుతుంది అంటాం. ఓకేనా, అంటే నాయిస్ యాడ్ అవుతుంది అంటే అన్వాంటెడ్ సిగ్నల్ యాడ్ అవుతుంది అని. ఓకేనా, సో ఎలక్ట్రికల్ నాయిస్ జనరేటెడ్ బై ద రెసిస్టర్ అంటే మనం రెసిస్టర్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎలక్ట్రికల్ నాయిస్ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ నాయిస్ లెవెల్ అనేది ఇది ఒక టైప్ ఆఫ్ స్పెసిఫికేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రెసిస్టర్ని పర్చేస్ చేయాలంటే ఈ స్పెసిఫికేషన్స్ అన్ని చూస్తాం. ఓకే, దాని యొక్క ఫిజికల్ సైజు అండ్ మెటీరియల్, ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ యూజ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మొబైల్ని పర్చేస్ చేయాలనుకున్నారు. సో ఏమేమి స్పెసిఫికేషన్ చూస్తారమ్మా ఒక మొబైల్ని మీరు పర్చేస్ చేయాలంటే? సో Camera ఇనిషియల్ కంపెనీ. సో ఏం కంపెనీ చూస్ చేసుకుంటారు. సో దాని యొక్క డిస్ప్లే సైజ్ ఎంత ఉంది, సో దాని యొక్క ర్యామ్ ఎంత, సో దాని యొక్క రూమ్ ఎక్స్టాండర్డ్ ఎంతవరకు తీసుకోవచ్చు, నెక్స్ట్ బ్యాటరీ బ్యాటరీ వాటేజ్ ఎంత, నెక్స్ట్ ఛార్జర్ ఎంత ఉంటుంది, నెక్స్ట్ ఎలాంటి ఫ్యూచర్స్ ఉన్నాయి, ఇవన్నీ మనం స్పెసిఫికేషన్స్ అమ్మ. అంటే మీరు ఒక మొబైల్ పర్చేస్ చేయడానికి ఎన్నైతే స్పెసిఫికేషన్స్ ఉన్నాయో ఇక్కడ రెసిస్టర్ని పర్చేస్ చేయాలంటే మీరు ఇన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సో రెసిస్టర్ వాల్యూ ఎంత ఉంది, దానిలో టాలరెన్స్ ఎంత, పవర్ ఎంత, వోల్టేజ్ రేటింగ్ ఎంత వరకు స్టాండ్ అవుతుంది, అది టెంపరేచర్ కోఎఫిషియంట్ ఎంత, ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది, నాయిస్ ఎంతవరకు అడాప్ట్ చేస్తుంది, దాని యొక్క ఫిజికల్ సైజ్ ఎంత ఉంది, దాని యొక్క మెటీరియల్ ఎంత ఉంది. ఓకేనా, దీస్ ఆర్ ద స్పెసిఫికేషన్స్ ఆఫ్ ఎ రెసిస్టర్. ఓకేనా, అర్థమైందమ్మా క్లారిటీగా? Yes, sir. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ఫిజికల్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు మనం తీసుకున్న స్పెసిఫికేషన్స్ అన్ని మనకి ఫిజికల్ ఫ్యాక్టర్స్ అవుతాయమ్మా, ఎఫెక్ట్ చేస్తాయి రెసిస్టర్ని. ఏంటివి? టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే మనకి రెసిస్టర్ వాల్యూనే చేంజ్ అయిపోతుంది. సో లెంత్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా రెసిస్టర్ వాల్యూ లాంగ్ అయింది అనుకోండి, హై రెసిస్టెన్స్ అనేది ఇండ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ ఏరియా అనేది ఎక్కువ అయ్యే కొద్ది లార్జ్ ఏరియా తీసుకుంటే లో రెసిస్టెన్స్ వస్తుంది. నెక్స్ట్ మెటీరియల్ తీసుకోవడం వల్ల డిఫరెంట్ మెటీరియల్స్ రెసిస్టివిటీ అనేది వేరీ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ హ్యూమిడిటీ అంటే మన ఎయిర్లో ఉన్న హ్యూమిడిటీ పర్సంటేజ్ వల్ల కూడా మనకి రెసిస్టెన్స్ అనేది పర్ఫార్మెన్స్ అనేది డిగ్రేడ్ అవుతూ ఉంటుంది, ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇస్ వైబ్రేషన్, ఏజ్, రేడియేషన్, ప్రెజర్. ఓకే, దీస్ 9 ఆర్ ద ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టెడ్ బై ద రెసిస్టర్. అంటే రెసిస్టర్ని డ్యామేజ్ చేయడానికి ఉండే ఫ్యాక్టర్స్ అన్నాయి. క్లారిటీగా అర్థమైందా? సో ఈ ఫ్యాక్టర్స్ అనేవి ఏమవుతాయంటే మనకి రెసిస్టర్ని ఎఫెక్ట్ చేస్తాయి. సో అదే మనకి ఇక్కడ రెసిస్టర్ స్పెసిఫికేషన్స్ ఏంటి? మనం రెసిస్టర్ని చూస్ చేసుకోవడానికి కావాల్సిన స్పెసిఫికేషన్స్ ఇవి. ఇవేంటిది? ఫిజికల్ ఫ్యాక్టర్స్, రెసిస్టర్ని ఎఫెక్ట్ చేసేవి అన్ని. టెంపరేచరు, లెంత్, ఏరియా, మెటీరియల్, హ్యూమిడిటీ, వైబ్రేషన్, ఏజ్, రేడియేషన్ అండ్ ప్రెజర్. దీస్ 9 ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టెడ్ ద రెసిస్టర్స్ ఇన్ ఏ సర్క్యూట్. ఓకే, అర్థమైందమ్మా? Yes, sir. నెక్స్ట్ వన్ ఇస్ ద కలర్ కోడింగ్. సో కలర్ కోడింగ్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే మనం ఒక రెసిస్టర్ని చూసి దాని యొక్క వాల్యూని ఐడెంటిఫై చేయడానికి మనం ఈ కలర్ కోడింగ్ని యూజ్ చేస్తాం. అంటే రెసిస్టర్లో ఉన్న వాల్యూని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదిగోండి రెసిస్టర్ ఇది తీసుకున్నాను. సో ఈ రెసిస్టర్లో ఉన్న కలర్స్ని ఐడెంటిఫై చేసి దీని యొక్క వాల్యూని చెప్పడానికి మనం యూజ్ చేసేది ఈ కలర్ కోడింగ్. ఓకే, క్లారిటీగా అర్థమైందమ్మా కలర్ కోడింగ్ ఎందుకు యూజ్ చేస్తున్నామో? ఎనీవన్ టెల్ మీ?
ఎస్ సార్. కలర్ కోడింగ్ అంటే ఏం చేస్తున్నాము, రెసిస్టర్ వాల్యూని మనం ఐడెంటిఫై చేయడానికి కలర్ కోడింగ్ యూజ్ చేస్తాం. ఓకే, దిస్ ద కలర్స్ అమ్మ, బ్లాక్, బ్రౌన్, రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, వైలెట్, వైట్, గోల్డ్, సిల్వర్, గ్రే. అంటే ఇవి టోటల్ కలర్స్ అమ్మ. ఓకే, సో దీంట్లో మనం ఎలా డివైడ్ చేసుకున్నామంటే దాని యొక్క కలర్ని బట్టి దాని యొక్క ఫస్ట్ బ్యాండ్, సెకండ్ బ్యాండ్, థర్డ్ బ్యాండ్, ఫోర్త్ బ్యాండ్. అంటే చూడండి, ఇది ఒక రెసిస్టర్ ఉంది కదా, ఈ రెసిస్టర్ లో మనకి ఎన్ని బ్యాండ్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్ టెల్ మీ. 4 bands. 4 బ్యాండ్స్ ఉన్నాయి. ఫస్ట్ బ్యాండ్, సెకండ్ బ్యాండ్, థర్డ్ బ్యాండ్, ఫోర్త్ బ్యాండ్. సో ఫస్ట్ బ్యాండ్ అండ్ సెకండ్ బ్యాండ్స్ అనేవి యూజ్డ్ ఫర్ ద బ్యాండ్ రిప్రజెంటేషన్. అంటే ఫస్ట్ బ్యాండ్, సెకండ్ బ్యాండ్ అనే రిప్రజెంటేషన్ కోసం ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ బ్యాండ్ అనేది మల్టీప్లేయర్ కింద యాక్ట్ అవుతుంది, మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ కింద యాక్ట్ అవుతుంది. అండ్ ఫోర్త్ బ్యాండ్ ఈజ్ టాలరెన్స్. అంటే టోటల్గా మనకి 4 బ్యాండ్స్ ఉంటాయి. 4 బ్యాండ్స్లో ఫస్ట్ బ్యాండ్ అండ్ సెకండ్ బ్యాండ్ యాజ్ యూజువల్గా తీసుకుంటాము. థర్డ్ బ్యాండ్ అనేది మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అవుతుంది. ఫోర్త్ బ్యాండ్ ఇస్ అ టాలరెన్స్. ఓకేనా, అర్థమైందా అమ్మా? ఎస్ సార్. అదే మనకి 5 బ్యాండ్స్ ఉన్నాయనుకోండి రెసిస్టర్లో, సో 1, 2, 3 బ్యాండ్స్ తీసుకుంటాము. ఫోర్త్ బ్యాండ్ అనేది మల్టిప్లికేషన్ బ్యాండ్ అవుతుంది, ఫిఫ్త్ Multiplier. బ్యాండ్ అనేది టాలరెన్స్ అవుతుంది. Tolerance. ఓకేనా, దిస్ ఈస్ ద డిఫరెన్స్ అమ్మ. మనం 6 బ్యాండ్ తీసుకుంటే 4 బ్యాండ్స్ ఉంటాయి, ఫిఫ్త్ బ్యాండ్ మల్టిప్లికేషన్ అవుతుంది, సిక్స్త్ బ్యాండ్ టాలరెన్స్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ బ్యాండ్స్ యొక్క వాల్యూస్ చూడండి, 0, 1, 2, 3 వాల్యూస్ ఇవి సెకండ్ బ్యాండ్ వాల్యూస్. థర్డ్ బ్యాండ్ ఏమో మల్టిప్లికేషన్ అన్నాం కదా, ఇంటూ 1తో 1 మెగా, 10 మెగా. సో డిపెండింగ్ అపాన్ ద వాల్యూ బట్టి మనం ఏం చేస్తామంటే మల్టిప్లికేషన్ చేస్తాము. నెక్స్ట్ దాని యొక్క లాస్ట్లో ఉన్న మన కలర్ని బట్టి టాలరెన్స్ వాల్యూని మనం డిఫైన్ చేస్తాం. ఓకే, దిస్ ఈస్ ద కలర్ కోడింగ్. ఓకే, సో ఈ ఫార్మాట్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, సో దీనికి ఒక సింపుల్ ట్రిక్ ఉందమ్మా. ఎనీవన్ టెల్ మీ, తెలుసా మీకు? తెలీదు సార్. BB Roy of Great Britain has a great watch. ఎస్, బీబీ రాయ్, గ్రేట్ బ్రిటన్, వెరీ గుడ్ వైఫ్, చూడండమ్మా, బీబీ రాయ్, ROY, బీబీ రాయ్, గ్రేట్ బ్రిటన్, వెరీ గుడ్ వైఫ్. సో ఈ ఫార్మాట్లో గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది కలర్ కోడింగ్ అనేది. బీబీ అంటే ఫస్ట్ వన్ బ్లాక్, బ్రౌన్, రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, వైలెట్, గ్రే, వైట్. ఓకేనా అమ్మా, అర్థమైందా క్లారిటీగా? సో ఇక్కడ చూడండి, ఫస్ట్ లెటర్ బీబీ, ROY, రాయ్, గ్రేట్ బ్రిటన్, వెరీ గుడ్ వైఫ్. ఓకే, టోటల్గా స్టార్టింగ్ లెటర్ని గుర్తుపెట్టుకుంటే చాలు. సో దాని యొక్క వాల్యూ రిప్రజెంటేషన్. సో ఫస్ట్ నేను 0తో ప్లేస్ చేస్తున్నాను, బ్లాక్ న్యూస్ 0 to 9 వరకు. సెకండ్ బ్యాండ్ 0 to 9. సో థర్డ్ బ్యాండ్ మల్టిప్లికేషన్ ఉన్నాం కాబట్టి ఇంటూ 1తో మల్టిప్లై అవుతుంది. సో 0 కాబట్టి 1, 1 కాబట్టి 10, 2 కాబట్టి 100, 1K, 10K అలా ఇంక్రిమెంట్ అవుతా ఉంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇస్ అ టాలరెన్స్. అంటే మనం లాస్ట్ బ్యాండ్లో, అంటే మనం తీసుకున్న రెసిస్టర్లో ఫోర్త్ బ్యాండ్ అనేది ఏ కలర్ అయితే ఆ కలర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ అనుకోండి, ±5% ఉంది. అదే సిల్వర్ అయితే ±10% ఉంది. అదే అసలు కలర్ యూజ్ చేయలేకపోతే అది ± ఎంత పర్సెంట్ ఉంటుంది? 20% ఉంటుంది. ఓకేనా అమ్మా, అర్థమైందా క్లారిటీగా? మీకు ఇది కంప్లీట్ అయిందా ఈ కాన్సెప్ట్ మీకు కాలేజ్లో? ఎస్ సార్. ఓకే, Yes, sir. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తారంటే రెసిస్టర్ ఈస్ కోడెడ్ యాజ్ గ్రే, రెడ్, గోల్డ్. నెక్స్ట్ గోల్డ్ కన్వర్ట్ దిస్ కలర్ కోడ్ అని అడుగుతారు. అప్పుడు గ్రేకి మనం ఎంత ఇచ్చామో వాల్యూ అంత నోట్ చేసుకుంటాము, రెడ్, గోల్డ్. సో ఫస్ట్ వన్ చూడండి, గ్రేకి ఎంత ఉందమ్మా వాల్యూ? గ్రేకి ఫస్ట్ బ్యాండ్ వాల్యూ ఎంత? సో ఇప్పుడు మీకు 4 కలర్స్ ఇచ్చారు కాబట్టి ఇది 4 కలర్ కోడింగ్ అమ్మ. అంటే నథింగ్ బట్ 4 బ్యాండ్స్ ఉన్న రెసిస్టర్ అది. ఇది ఫస్ట్ బ్యాండ్, ఇది సెకండ్ బ్యాండ్, థర్డ్ బ్యాండ్, ఫోర్త్ బ్యాండ్. ఓకే, ఫస్ట్ బ్యాండ్కి మనకి గ్రే ఇచ్చారు. సో గ్రే అంటే ఎంత? 8, sir. 8 sir. సో గ్రే అనేది 8. సో 8. నెక్స్ట్ రెడ్కి ఎంతమ్మా? 2, 3 sir. sir. 3 sir.
2 అమ్మా, బికాస్ ఆఫ్ బ్లాక్ అనేది 0. 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, మ్యూట్ చేసుకోండి. సో నెక్స్ట్ 8-2. నెక్స్ట్ థర్డ్ బ్యాండ్ అనేది ఏం చెప్పాము, మల్టీప్లయర్ అన్నాము. సో గోల్డ్కి ఎంత మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్? 0.1 sir. 0.1 మల్టిప్లికేషన్. నెక్స్ట్ గోల్డ్కి Yes sir, సో minus 5%. సో టాలరెన్స్ చూడాలి, +/- 5%. ఓకే, సో 82 సో 82 రెండు పక్కన రాసేసాను. 82 ఇంటూ 0.1 +/- 5%, దట్ ఈక్వల్ టు 8.2 ohms రెసిస్టర్ +/- 5% టాలరెన్స్. ఓకేనా, దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా, అర్థమైందమ్మా క్లారిటీగా? Yes sir. Yes, sir. అర్థమైంది. అదే మనం ఇప్పుడు ఒక వాల్యూ ఇచ్చేసి దీన్ని ఫైండ్ అవుట్ చేయమంటే ఎలాగా అంటే 4 అంటే మనకి ఎల్లో వస్తుంది, 7 అంటే వైలెట్ వస్తుంది. నెక్స్ట్ దీనికి m అని ఇచ్చారమ్మా. వాట్ ఈస్ ద వాల్యూ ఫర్ m అంటే ఎంత? m ఈక్వల్ టు 10⁻6 అమ్మా, 10⁻6 ఉంటుంది. సో మనకి ఇక్కడ థర్డ్ బ్యాండ్ అనేది మనకి మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ కదా, 10⁻6 అంటే 1 మెగా. ఓకే, 10 మెగా మనకి యూజ్ అవుతుంది. సో వాట్ ఈస్ ద 10 మెగా వాల్యూ ఏమవుతుంది? వైలెట్. సో మనం ఇప్పుడు యూజ్ చేసేది అక్కడ ఏంటిదమ్మా, థర్డ్ బ్యాండ్ వచ్చేసి వైలెట్ అండ్ గ్రీన్ యూజ్ చేస్తాము. ఇది కొంచెం మోడిఫికేషన్ అని చూసుకోండి. గ్రీన్ యూజ్ చేసి అంటే 1 మెగా ఈక్వల్ టు గ్రీన్ అమ్మా. ఇక్కడ చూడండి, సో ఏం చేస్తున్నామండి ఇక్కడ డైరెక్ట్గా నేను ఎలా స్టెప్ తీసుకున్నానంటే, సో మనకి 4 అనేది ఎల్లో వచ్చింది. నెక్స్ట్ సెకండ్ బ్యాండ్ ఏమో వైలెట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ 4.7 నేను ఇలా రాస్తున్నాను. ఓకేనా, 47 మెగా కింద రాసుకున్నాను. సో మెగా వాల్యూ అంటే 10⁻6. టోటల్గా మనకి జీరోస్ అనేవి 5 వస్తాయి 1 మెగా అంటే. సో 1. ఓకే, సో ఈ 1 మెగాని ఎలా రాయొచ్చు మనం? 100K కింద రాయొచ్చు కదా. సో 100K ఇస్ ద గ్రీన్ వాల్యూ. ఓకేనా, వాళ్ళు +10% ఇచ్చారు. సో +/- 10% అంటే ఏమొస్తుంది? సిల్వర్ కలర్ వస్తుంది. ఓకేనా, సో ఇలా మనం ఏం చేయాలంటే వాళ్ళు కలర్స్ ఇచ్చేసి మనం క్యాలిక్యులేట్ చేయమంటే ఈ వేలో క్యాలిక్యులేట్ చేస్తాము. అదే మనకి వాల్యూ ఇచ్చేసి కలర్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నా మనం చేయాలమ్మా. దిస్ ఈస్ ద ఫార్మాట్. ఓకే, క్లారిటీగా అర్థమైందా ఈరోజు క్లాస్ మీకు? అర్థమైంది. Yes sir. ఓకే అమ్మా, సో ఇక్కడ వరకు మనకి కలర్ కోడింగ్ వరకు అయింది. సో రెసిస్టర్ అంటే డిస్కస్ చేసుకున్నాము. రెసిస్టెన్స్ అంటే దాంట్లో టైప్స్ ఏమున్నాయి, దాని యొక్క సర్క్యూట్లు ఎలా రిప్రజెంట్ చేస్తాము, అవి ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఏంటివి, నెక్స్ట్ కలర్ కోడింగ్ ఏంటి, అవి రెసిస్టర్ని పర్చేస్ చేయాలంటే స్పెసిఫికేషన్స్ ఏమేమి ఉంటాయి, సర్క్యూట్లో రెసిస్టర్ అనేది ఏ పారామీటర్స్కి ఎఫెక్ట్ అవుతుంది. సో వీటన్నిటి గురించి టుడే సెక్షన్లో డిస్కస్ చేసుకున్నాం. ఓకే, మీకు ఏమైనా క్లారిటీగానే వినపడుతుందా నా వాయిస్ వచ్చేసి? ఏమైనా మీకు ప్రాబ్లంగా ఏమైనా ఉందా? లేదు సార్, Sir, క్లారిటీగానే ఉంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. టుడే సెక్షన్ క్లోజ్ చేద్దాము. నెక్స్ట్ కాన్సెప్ట్స్ వచ్చేసి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే okay sir. ఓకే, బాయ్.